సమయము యొక్క విలువను గ్రహిస్తాడు జ్ఞాని. స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పండి? సమయము యొక్క విలువను గ్రహిస్తాడు. మనకి రోజులో ఉన్నటువంటి గంటలు ఎన్ని? 24 గంటలే. మనకి 30 పనులు ఉన్నాయని ఒక గంట పెంచుకోవడానికి వీలు లేదు. ఏదో మనం పెద్ద బిజీగా ఉన్నామని ఒక గంట పెంచుకోవడానికి వీలు లేదు. ఉన్న ఈ 24 గంటలనే సద్వినియోగపరుచుకోవాలి. అంతే కదా? ఈ ఉన్న 24 గంటలనే ఏ పని ఎప్పుడు చెయ్యాలి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులో ఎప్పుడూ మనకు 3 పనులు ఉంటాయి. ముఖ్యమైన పనులు, అవసరమైన పనులు, ప్రాముఖ్యమైన పనులు, అనవసరమైన పనులు. ఎన్ని పనులు? అవసరమైన పనులు, ప్రాముఖ్యమైన పనులు. అసలు చేయాలి, ఇంకంతే. ఈరోజు చేయకపోతే ఇంక అవుట్ అయిపోయినట్టు, నష్టం జరిగింది. అది ఖచ్చితంగా చేయాలి. దాన్ని ముందు వరుసలో పెట్టుకోవాలి. నెక్స్ట్ 2వ వరుసలో అవసరమైన పనులు పెట్టుకోవాలి. ఆ లాస్ట్ ఏదైనా సమయం ఉంటే అనవసరంగా ఏదో కాసేపు కూర్చొని జోకులు వేసుకోవాలా, లేదా కాసేపు మాట్లాడుకోవాలా. అది అనవసరమైన పని, అనవసరమైన సమయం. అర్థమైందా? కానీ ఇప్పుడు మనం దేనికి సమయం ఇస్తాం? ఎక్కువ సమయం దేనికి? ఎలా చెప్పండిరా, మీరు చెప్పండిరా. అవసరానికా అనవసరమైన దానికా? సమయం చాలా తక్కువగా ఉంటుంది. బైబిల్ చెబుతుంది, మీరు నిజంగా మీరు తెలివైనటువంటి వారైతే, జ్ఞానవంతులే అయితే, మీకు జ్ఞానం ఉన్నట్లయితే సమయాన్ని ఫస్ట్ దాని విలువ గ్రహించండి. మన దగ్గర 1 లక్ష రూపాయలు తగ్గితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 లక్ష అప్పు తీసుకుంటాం. కానీ 1 గంట టయాన్ని ఎవడో అప్పు ఇవ్వడు, 1 నిమిషం టైం ఎవడో అప్పు ఇవ్వడు. కానీ మనం అయితే సంవత్సరాలు వేస్ట్ చేసేస్తాం, సంవత్సరాలు వేస్ట్ చేసేసుకుంటాం. యవనస్తులు, ఈ తరంలో ఉన్నటువంటి యవనస్తులు చాలా అతి దారుణంగా బ్రతుకుతున్నటువంటి వారుగా ఉన్నారు. వారి సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు ఎంతంటే అంత. అర్రె పట్టు మీద తల మీదకి వచ్చింది. అప్పుడు పుస్తకాలు తీస్తాడు, అప్పుడు తిరిగేస్తాడు, అప్పుడు టెన్షన్ పడతాడు. అమ్మ రేపు పొద్దునే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు నుంచి అని కంగారు పడిపోతాడు. ముందు మాత్రం హ్యాపీగా ఉంటాడు. అనవసరమైన సమయాన్ని అంతా, అనవసరమైన పనికి అంత సమయం వేస్ట్ చేసుకుంటాడు. అవసరాన్ని గుర్తించి సమయాన్ని కానీ చాలా జాగ్రత్తగా కానీ మనం కేటాయించుకుంటే జీవితం సక్సెస్ అవుతుంది. లేదంటే అట్టర్ ఫ్లాప్ అయింది. మనం బ్రతుకుతున్నాం. ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు ఎవడైనా ఊరికినే బ్రతికేస్తాడండి. ఎట్లాగా బ్రతికేస్తాడు? కుక్క పుట్టిద్దా? కుక్క బ్రతికేసిద్ది. పంది పుట్టిద్దా? పంది బ్రతికేది. ఎందుకు? మీ పక్కన తిరుగుతున్న ఈగలు ఉన్నాయా? ఈగ కూడా బ్రతికేసిద్ది. అది కాదు మానవ జీవితం. మానవుని జీవితానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికతో దేవుడు పుట్టించాడు. ఆ ప్రణాళికలన్నీ నెరవేర్చబడాలి అంటే నేను ఏం చేయాలి పాస్టర్ గారు? దేశాన్ని నేలాలా? దేశాన్ని నేలాల్సిన అవసరంలా. నీ కుటుంబానికి నువ్వు న్యాయం చేసి చచ్చిపోతే చాలు, నువ్వు సక్సెస్ అయినట్టే. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కుటుంబాన్ని ఏలుకోవడానికి, కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచుకోవడానికే సమయం యొక్క విలువ తెలుసుకోవాలి. జ్ఞాని అనేటువంటి వాడు ఖచ్చితంగా సమయం యొక్క విలువ గ్రహిస్తాడు. మోషే ఒక సక్సెస్ అయినటువంటి నాయకుడు, అవునా? స్తోత్రం చెప్పాలి. అతని దినాలు 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలని 3 భాగాలుగా విభజించాలి. మొదటి 40 సంవత్సరాలు ఆయన రాజ కుటుంబంలో, ఐగుప్తు రాజుల కుటుంబంలో, ఫరో ఇంట్లో అతడు సకల విద్యను అభ్యసిస్తూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన బ్రతికాడు 40 సంవత్సరాలు. నిజంగా చెప్పాలంటే మన భాషలో, మన భారతదేశ భాష అష్టైశ్వర్యాలు అనుభవించాడు అతడు. తర్వాత మరొక 40 సంవత్సరాలు అరణ్యంలో, అది ఎంత రిచ్చో ఇదంత పూరు, స్తోత్రం చెప్పాలి, అది ఎంత ఐశ్వర్యమో ఇదంత దరిద్రాన్ని అనుభవించాడు. ఒక్కసారిగా పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గొర్రెల దగ్గరికి వెళ్ళి ఎడదిరిగో అలా అయిపోయింది పరిస్థితి. అడవిలో పడుకునేటువంటి వాడికి అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ మామగారు ఇత్రో గొర్రెల కాపరి, వాళ్ళ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, సిప్పోరాని.
అక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాశాడు. అది ఒక 40. ఈ 40 పూర్తయిన తర్వాత, అంటే 80 అయిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను నువ్వు విడిపించడానికి నేను నిన్ను నాయకునిగా పంపిస్తున్నానని దేవుడు పిలిస్తే, ముందుగా కాస్తంత భయపడి సాకులు చెప్పాడు, కానీ దేవుని మీద ఆధారపడి వచ్చాడు. 40 సంవత్సరాలు, ఆ చివరి 40 సంవత్సరాలు అద్భుతమైన సక్సెస్ జీవితం అవుతుంది. ఇంకా అతను ఎంతంటే ఈ రోజు వరకు కూడా ప్రపంచం మోషేని ఎరగని వారు లేరు. ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ మోషే నాయకత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, మోషే జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, మోషే యొక్క భక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం, మోషే యొక్క అద్భుతమైనటువంటి తన ప్రణాళికల గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా? ఈ లోపల ఎంతమంది పుట్టారు, ఎంతమంది చచ్చారు, వాళ్ళ గురించి ఎవడు మాట్లాడుకుంటున్నాడు? ప్రపంచం. ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, యూదులైనా, ఏమండి, మోషే జీవితాన్ని ఒక మాదిరిగా తీసుకొని మాట్లాడుకుంటున్నాం ఇప్పటికీ. కారణం ఏమిటంటే అతను ఒక మాట అన్నాడు. ఏమిటో? కీర్తన గ్రంథం 90వ కీర్తన 12వ వాక్యం చూడు, మీకు అర్థమవుతుంది. అతను అన్న మాట మీకు ఆశ్చర్యం వేస్తుంది. అబ్బా, ఏమన్నాడ్రా? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. కొట్టు చప్పట్లు ఒకసారి. ప్రభువా, మాకు జ్ఞాన హృదయాన్ని ఇవ్వండి. జ్ఞానం కలిగిన మైండ్ కాదు ఇతను అడుగుతుంది, జ్ఞానము కలిగిన హృదయాన్ని ఇవ్వండి. జ్ఞానము కలిగిన హృదయాన్ని ఇవ్వండి. హృదయంలో జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన కలిగించండి. దేవుని గురించి ఆ హృదయాన్ని నాకు ఇవ్వండి. లేదా నా భవిష్యత్తును గురించిన జ్ఞానాన్ని, నా దినాలు నేను ఎలా వాడుకోవాలో ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. మనం కష్టపడి ఆస్తుల్ని పెంచవచ్చు, కష్టపడి ఇంకా ఏదైనా పెంచుకోవచ్చు. కష్టపడి మన సంవత్సరాలను పెంచలేం, ఇచ్చిన సంవత్సరాలను మాత్రమే వాడుకోవాలా? మీకు అర్థమవుతుందా? హల్లేలూయా చెప్పగలవా? కష్టపడి పొలాలు కొనవచ్చు, కష్టపడి ఆస్తులు పెంచవచ్చు. 1000 ఎకరాలు కొన్నారు కొంతమంది, కానీ కష్టపడి మన సంవత్సరాలను పెంచలేం. ఇచ్చిన సంవత్సరాల్లోనే జ్ఞాన హృదయం కలిగి సద్వినియోగం పరుచుకోవాలన్నాడు. అందుకనే దేవా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. అరే, ఈ కొద్ది దినాల్లో పేకాటకు కొన్ని దినాలు, కొంత సమయం, మందుకు కొంత సమయం, రోడ్ల మీద తిరగడానికి కొంత సమయం, వేస్ట్గా అమ్మాయిలను ఉంచుకొని ఏమండి గొడవలు పడడానికి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి, నీచమైన కార్యాలు చేయడానికి, ఇదేనా ఈ ప్రాసెస్ కొరకైనా నువ్వు పుట్టావు? ఇందుకైనా దేవుడు నిన్ను పుట్టించాడు? ఇందుకైనా నీకు ఆరోగ్యం ఇచ్చాడు? చూడండి, ఒక సక్సెస్ అయిన నాయకుని యొక్క అతను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి చూడండి. దేవుడా, నాకు జ్ఞాన హృదయం ఇవ్వండి, గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. మంచి చెడ్డలు గ్రహించాలి కదా. నేను మూర్ఖుడుగా నేను ఎలా బ్రతకాలి, మూర్ఖత్వంతో నేను ఎలా జీవించాలి, పాపిష్టోడిగా ఎలా బ్రతకాలి, జ్ఞాన హృదయాన్ని నాకు ఇవ్వండి. మా దినములు లెక్కించడానికి మాకు సహాయం చేయండి, నేర్పించండి. ఉన్న సంవత్సరాలను జాగ్రత్తగా వాడుకోవాలి ప్రభువా. కరువులో ఉన్న అమ్మాయి బుద్ధిమంతురాలైతే ఉన్నదానిలో సంసారాన్ని గుట్టుగా నడిపించుకుంటుంది. అంత కందిపప్పు, అంత నూనె ఉన్నా దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటుంది. బుద్ధి కలిగిన స్త్రీ, స్తోత్రం. దుబారా చేయదు. స్త్రీ కానీ దుబారా ఖర్చు పెట్టగలిగితే ఆ కొంప సర్వనాశనం అయిపోయింది. అందుకనే బుద్ధిమంతురాలైనటువంటి స్త్రీలకి, కొంతమందికి పురుషుడు తెలివైనటువంటి వాడైతే ఇతను చెయ్యి కొంచెం స్పీడ్గా ఆడితే ఆ డబ్బు తీసుకెళ్ళి స్త్రీలకి ఇవ్వటం తప్పు లేదు. స్త్రీ దాచిపెట్టవచ్చు ఇంట్లో డబ్బు. ఎందుకంటే నాకు తెలిసి ఎక్కువ మంది స్త్రీలు కాస్త పొదుపులో ఉంటారు. ఎందుకంటే బిడ్డల గురించి ఆలోచిస్తారు, బిడ్డల భవిష్యత్తును గురించి కాకపోతే మనోడికి అనుమానం,
వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏమైనా ఇచ్చిద్దేమోనని. హల్లెలూయా చెప్పగలరా? ఇస్తే ఏమి ఇచ్చింది? ఒక చీర పెట్టిద్ది, దానికి నీ కొంపలేం కూలిపోవుగా. వాళ్ళ అమ్మకి నీకు తెలియకుండా గుట్టుకు ఒక చీర ఇచ్చింది, అంతేగాని బంగారం కొనిపెట్టదు. ఏమో చీర ఇచ్చిందంటే ఆమె చెవలై కొనిపెట్టింది. ఏమో తక్కువదేం కాదు. నీకు ఆ బుర్ర ఉండదో? ఏ తల్లి కూడా బిడ్డ దగ్గర నుంచి తీసుకొని ఏం వాడుకోవాలని అనుకోదమ్మా. ఎందుకంటే బిడ్డ సంసారం బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అవునా కాదా? అయితే మనోళ్ళకి అనుమానం ఎక్కువ, వాళ్ళ అమ్మ వాళ్ళకి పెట్టేస్తుందేమో, ఏదో చేస్తుందేమోనని. ఏంది పెట్టేది? బిడ్డల తల్లి అయిన తర్వాత ఏ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి రూపాయి కూడదు ఇవ్వదో. నాకు తెలుసు ఆ విషయం. ఎవరో ఒక బుద్ధిహీనరాలు 1000కి ఒక మనిషి ఉంటుందేమో, వాళ్ళని బట్టి మంచి వాళ్ళని లెక్క కట్టకండి, స్తోత్రం చెప్పాలి. చూడండి, కొన్నిసార్లు స్త్రీ చాలా జాగ్రత్తగా డబ్బులు దాచిపెట్టొచ్చు, కానీ పెత్తనం చేయకూడదు. ఏందన్నా ఇదేంటన్నా? హల్లెలూయా. మూతికాడ మేతేసి గేదకి చిక్కం పెట్టినట్టు చేస్తావేంటన్నా? నీవు దాచిపెట్టొచ్చు, కానీ ప్రతి రూపాయి నీ భర్తకు చెప్పే ఖర్చు పెట్టాలి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఏమాత్రం మరలా ఇచ్చిన అవకాశాన్ని కానీ దుర్వినియోగం చేసుకున్నావంటే మరలా నువ్వు భ్రష్టురాలు అయిపోతావు. గుర్తుపెట్టుకో. నిన్ను నమ్మి నువ్వు డబ్బు దాచిపెడతావని ఆయన గొడ్డు చాకిరీ చేసి నీకు ఇస్తే నువ్వు కుక్క పెత్తనాలు చేసావనుకో, ఏమనుకోవద్దు, స్తోత్రం చెప్పాలి. అంటే గాడిద సంపాదిస్తుంది, కుక్క పెత్తనం చేసావనుకో, దాన్ని కాపాడకుండా తన్నులు తింటావు. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఈయన మా దినాలు లెక్కించడానికి మాకు నేర్పించండి అని. అందుకని తన జీవితంలో సక్సెస్ అయ్యాడు. యేసు ప్రభువారు ఒక అద్భుతమైన నాయకుడు. ఆయన ఏ ప్రజలు ఎన్నుకోలా, ఆయన రాజవంశంలో పుట్టలా. జాగ్రత్తగా వినండి. ఆయనని ఎవరు ఓ గొప్ప స్థానంలో ఎదిగేటట్లు ప్రోత్సహించలా. ఒక వడ్లవాని కుమారుడిగా పుట్టాడు. తన తండ్రితో కలిసి 30 సంవత్సరాలు వడ్రంగి పని చేశాడు ఆయన. తర్వాత ప్రభు చేత, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి సువార్త సేవ ప్రారంభించాడు. అంతే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది, సువార్త నమ్మి మారుమనసు పొందండి అని ఒక మాట తీసుకొని బయలుదేరాడు. కేవలం ఆయన ఎంతకాలం ఈ లోకంలో ఆయన సేవ చేశాడంటే కేవలం 3 సంవత్సరాల 6 నెలలు మాత్రమే పనిచేశాడు. కేవలం 3 సంవత్సరాల 6 నెలలు మాత్రమే పనిచేశాడు. ఇప్పటికీ ఆ సేవ ప్రపంచంలో ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తూనే ఉంది, కానీ ఆగిపోలే ఆ సేవ. అసలు ఏం చేసి ఉండొచ్చు? ఒక్క మాటలో చెప్పేస్తాను. ఆయన అసలు చేసిన పని ఏమిటంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక మాట అన్నాడు. చూడు ఒకసారి అమ్మ తల్లి. 9:4. అబ్బాయి ఏనండి, పగలున్నంత వరకు మనము నన్ను పంపిన వాని క్రియలను మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, ఎవడో పని చేయడు. గమనించాలి, ఆయన గ్రహించాడు. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని దేవుని క్రియలు నేను చెయ్యాలి. రాత్రి కాలం ఒకటి వస్తుంది, అప్పుడు ఎవడో పని చేయడు, ముగింపే. కనీలు తిరుకాడే, దీపం ఉన్నప్పుడే పని చెయ్యాలి. దీపం ఆరిపోయే టైం ఒకటి వస్తుంది, నువ్వు నడవలేని టైం ఒకటి వస్తుంది, నీ కళ్ళు కనపడని టైం ఒకటి వస్తుంది, మోకాలు నొప్పులు వచ్చే టైం ఒకటి వస్తుంది. అర్థమవుతుందా? నీ మాట చెల్లని టైం ఒకటి వస్తుంది. ఇక నీ టైం అయిపోయిందంటే, నీ వయసు అయిపోయిందంటే, నీ కొడుకు నీ కోడలు ఏమంటారంటే, ఏం తెలుసా నీ సోది, అది కాదు అబ్బాయి, నీకు వయసు అయిపోయింది, కూర్చో, ఏం చేయలేవు, వేస్ట్ అయిపోయింది జీవితం. ఇప్పుడు మా నాన్న పోయాడు, మా అమ్మ ఏం చేస్తుంది చెప్పరేంటండి? మా అమ్మ మా నాన్న కలిసి ఉంటే ఒక కుటుంబం, వాళ్ళ పిల్లలం మేము. నేను అసలు చిన్నప్పుడు మా అమ్మ లేకపోతే అసలు ఎలా బ్రతుకుతాం అనుకున్నా. నేను
మా అమ్మ కాసేపు రావడం, పొలం నుండో పని నుండో రావడం లేట్ అయితే బిక్కమొఖం వేసుకొని చూసేవాడిని. మా ఇంటి దగ్గర 10 మంది కానీ గుమ్ముగూడు ఉన్నారంటే నేను ఆటలకి వెళ్ళి వచ్చేసరికి అమ్మో మా అమ్మకేమన్నా అయిందేమో అని భయపడేవాడిని. అసలు మా అమ్మ లేకపోతే ఎలా నిద్రపోవాలనుకునేవాడిని. ఇప్పుడు మా అమ్మతో నాకేం పని, అంత ముద్దేస్తే ఆమె బ్రతికిద్ది అనుకుంటున్నాను. చూసారు ఎట్లా అయిపోయిందని. రేపొద్దున నా కొడుకైనా అంతే, నీ కొడుకైనా అంతే. మనమేమో కాలానికి పెద్ద పైనుంచి దిగిరి అలా ఊడిపడలేదు. మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, స్తోత్రం చెప్పాలి. భర్తో భార్య ఒకళ్ళు పోయారనుకో, అప్పుడు ఉంటుందే నీ విలువేంటో అప్పుడు తెలిసిద్ది. అర్థమవుతుంది కదా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాలము, సమయం ఉన్నప్పుడు, పొద్దున్నప్పుడు, రాత్రి రాకమునుపు, పగలున్నప్పుడే మనం పని చేయాలని పనిచేశాడు మహానుభావుడు. సమయం ఎక్కడ వేస్ట్ చేయలే. నిమిషం అంటే నిమిషం కూడా నా దేవుడు వేస్ట్ చేయలే. ఆయన తిన్న దేవుని పనిచేశాడు, మనుషులతో కలిసి తాగిన మంచినీళ్ళు తాగిన దేవుని పనిచేశాడు. ఎక్కడ ఉన్నా ఏ అడుగేసినా ప్రతి అడుగులో దేవుని పనిచేసి చచ్చిపోయి తిరిగి లేచాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన వాళ్ళు అరుగుల మీద కూర్చుంటే గంటల లేదు, వేస్ట్. అసలు పని లేదు, పాట లేదు, జీవితం యొక్క విలువ తెలియదు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాలి. అదే పౌలు కూడా ఏమంటాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12లో నేను దేని నిమిత్తము పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని గురి యొద్దకు పరిగెత్తున్నాను అంటాడు. నేను దేని నిమిత్తం పట్టబడ్డాను, ఎందుకొరకు నన్ను దేవుడు పుట్టించాడు, ఎందుకొరకు నన్ను దేవుడు పిలిచాడు, ఎందుకొరకు దేవుడు నన్ను రక్షించాడు, దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నానని చివరిలో ఒక మాట అంటాడు. మంచి పోరాటం పోరాడు తిని విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు కడముంటి. ఫినిష్ అయిపోయింది. జై, నా జీవితానికి జై జీవితం వచ్చేసిందని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు సమయము యొక్క విలువ నీకు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దినాలు ఉన్నాయి. నీ వ్యాపారంలో కూడా ఇప్పుడు నీ వ్యాపారం వర్ధిల్లుతుంది, లాభాలు వస్తున్నాయి. ఈ లోపల లాభాలు వస్తున్న టైంలో నువ్వు పెద్ద హీరో అయిపోయి హలో అరే నేను వస్తున్నాను, మీరు పండి, హలో పని వాళ్ళని పంపిస్తున్నానులే అన్నామనుకో, చరిత్రహీనుడు అయిపోతావు. నలుగురిని పెట్టి ఏదైనా కంపెనీ నడిపిస్తున్నావు అనుకో, నువ్వు కూడా వారితో కలిసి లాభాలు వస్తున్నాయి, దేవుడిని దీవించడం మొదలుపెట్టాడు, వాళ్ళతో కలిసి కష్టపడడం నేర్చుకోకుండా నువ్వు పెద్ద హీరో అయిపోయావు అనుకో, మరలా చరిత్రలో కనపడకుండా పోతావు. అర్థమవుతుందా? నీ కాన్సన్ట్రేషన్ అంతా, నీ యొక్క ఆలోచన అంతా దాని మీదే ఉంచి పని చేయి. స్తోత్రం చెప్పు ఒకసారి. మీకు అర్థం కాలేదా? హల్లెలూయా. ఏం లేదండి, మనోడు కొంచెం బేల్దారి మేస్త్రి అయితే చాలు, ఆయన పట్టుకోలేము, ఆడికి రెండో సెటప్పు. కాస్తంత ఒక కాంట్రాక్ట్గా మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని చేయించుకున్నాడు అనుకో, ఇంకా బిల్డర్ అయిపోతాడు. ఏం లేదండి, యాడ్లో 10 బస్తాలు కొని అమ్మాడు అనుకో, శివ షెటుగారు అయిపోతాడు. ఆ రోజుకి 1000 బస్తాలు కొనేవాడేమో. అర్థమవుతుందా? ఏదో పిచ్చోళ్ళలాగా మామూలు సామాన్యమైన బట్టలు వేసుకొని తిరిగితే వీడు అసలు కొనేది 3 బస్తాలు, బిల్డప్ ఏమో 1000 బస్తాలు. నాగేశ్వరరావు చూసావా? నేను అప్పుడే అనుకున్నాను, ఇటు పోతాడు రే, వీడు మార్కెట్లో నిలబడాడు కాదు. హల్లెలూయా. అరే మొన్న ఒకడు వచ్చాడు నా దగ్గరికి, కొంచెం ఆటో అది టాటా ఏసీకి ఏదో బాడుగులు 4 ఉన్నాయి అంటారు. ఆ బాడుగులు ఉంటే రెండో బండి కొని రెండు బళ్ళకి 2 డ్రైవర్లను పెట్టాడు. నేను ఆ లావిడ్ని అడిగాను, మరి 2 డ్రైవర్లు పెడితే ఇదేంటి, అది టాటా ఏసీ కాకుండా ఇంకోటి ఉంటుంది ఏంటి, అది అశోక్ లైలాండా? వాళ్ళే చెప్పేవరా, అశోక్ లైలాండ్ 2 కొని దానికి ఒక డ్రైవర్ని దీనికి ఒక డ్రైవర్. మరి ఈడేం చేస్తున్నాడమ్మా అంటే, అన్నయ్య ఆఫీసు పెట్టాడన్నయ్య అన్నాడు. 2 బళ్ళకాడ ఆఫీసు అంట. ఆఫీసు పెట్టినాడు ఊరకున్నాడా, ఇంకొక కొంప పెట్టాడు. వాడికి ఒక ఆఫీసు, 2 బళ్ళు ఉన్నోడికి
ఇది అశోక్ లైలాండ్లో ఉన్నాడు ఒక ఆఫీస్కి ఒక బల్ల, ఒక కుర్చీ. హలో బండి వస్తుంది బండి. రే ఎక్కడి దాకా వచ్చా? నేను అప్పుడే అనుకున్నా ఇది నిలబడేది కాదురా బాబు. ఈడొక డ్రైవర్కి వెళ్తే ఏమైంది వీడికి? స్తోత్రం చెప్పగలరా? ఒక లారీ కొన్నావు, ఆ లారీకి డ్రైవర్వి నువ్వు. మొన్నదాకా ఏరేవాడి దగ్గర పని చేసుకున్నావు. ఒక డ్యూటీకి నీ వెళ్ళి ఒక డ్యూటీకి ఒక డ్రైవర్ని పంపించవచ్చుగా, తప్పేముంది? ఆహా, 2 డ్రైవర్లను పెట్టి 2కి పంపిస్తాడు. మనోడు రోడ్లో అమ్మడి తిరుగుతుంటాడు సిగరెట్ కాలుస్తూ. వీడు బాగుపడేవాడు కాదు, పొయ్యేవాడు. ఏంటి ఒక రకంగా చూస్తున్నారు? సమయం యొక్క విలువ తెలిస్తే హల్లెలూయా దానిని నువ్వు సద్వినియోగం చేసుకుంటావు.